మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము యేసు రక్తములోని శక్తి. దీని ధ్యానార్థమై మనము లేవీ కాండము 1 నుండి 7 అధ్యాయములను గమనించినట్లయితే బలులు ఏ విధముగా అర్పించవలెనను క్రమమును తండ్రి అయిన యెహోవా ఇక్కడ చెప్పుచున్నారు. అందులో దహన బలి, సమాధాన బలి, నైవేద్యము, పాప పరిహారార్థ బలి మరియు అపరాధ పరిహారార్థ బలి, ఇలా ప్రతి ఒక్క బలి యొక్క క్రమమును గూర్చి తండ్రి అయిన యెహోవా తేటతెల్లగా బయలుపరిచిరి. అయితే కొత్త నిబంధన కాలములో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా పరిహరించబడని, నివారించబడని పాపము లేదు. పాత నిబంధన కాలములో అనేకమైన బలులు ఉన్నప్పటికీ ఏ బలియు కూడా ఒక మనుష్యుని దేవుని ఎదుట నీతిమంతునిగా మార్చలేదు. అనేకమైన బలులు అర్పించినప్పటికీ అవి మనుష్యుల పాపములను కప్పగలవే కాని ఎన్నటికి క్షమించబడవు. కాని తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు కార్చిన రక్తము ద్వారా మన అతిక్రమములు క్షమించబడి వాటి నుండి విడుదల పొందుట మాత్రమే కాదు, నిత్యరాజ్యమును కూడా పొందగలుగుచున్నాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27 వచనములను గమనించినట్లయితే, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మనకున్న క్రీస్తు యందు విశ్వాసమును బట్టి మరియు దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడి దేవుని దృష్టిలో ఉన్నతమైన స్థానములో చేర్చబడి ఉన్నాము. మనకే మనము గొప్ప చెప్పుకొనుటకు మన నీతి, మన భక్తి కాదు, కాని అది దేవుని యొక్క ప్రణాళికలో పాపములు క్షమించబడుట అనునది మనకై మనము చేసుకొను కార్యము కాదు. మనకై మనము గొప్ప చెప్పుకొనుటకు మన నీతి, మన భక్తి కాదు, కాని అది దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమై ఉన్నది. లోకములో అనేక మంది ఉన్నప్పటికీ కేవలము మనము రక్షించబడి ఉన్నామంటే అది దేవుని వరమై ఉన్నది. దీనికై మనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనములను గమనించినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియ వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అని చదువుచున్నాము. ఇంకను అపోస్తలుడైన పౌలు అంతియొకయలో నున్న సంఘములో, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక అని చదువుచున్నాము. అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా ఏ కార్యమైతే ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోయేనో ప్రభువైన యేసు ఆ కల్వారి శిలువలో మనలను పాపము నుండి, శాపము నుండి మరియు మన పాపము ద్వారా పొందవలసిన మరణమును గూర్చి ఆయన వెల చెల్లించి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు ఏ విధముగా కనబడుచున్నావు? విడిచిపెట్టిన పాపములనే చేయుచు ప్రభువును తిరిగి తిరిగి సిలువ వేయుచున్నావా? నీవు చేసియున్న పాపములకు ఆయన ఆ కల్వారి శిలువలో వెల చెల్లించి ఉన్నారని మరువకము. ధర్మశాస్త్ర ప్రకారముగా నీవు పొందవలసిన శిక్షను ఆయన కొట్టివేసి ఉన్నాడని జ్ఞాపకముంచుకొనుము. మనము శరీరముతో, చేతులతో, కాళ్లతో చేసిన పాపములను బట్టియే ఆ కల్వారి శిలువలో పంచగాయములు మన ప్రభువైన యేసు పొందియున్నారు. వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మన పాప భారములను మోసి మనకు పాపక్షమాపణనిచ్చియున్నారు. అటువంటి జీవమునిచ్చిన యేసును నీవు ప్రతి క్షణము జ్ఞాపకము చేసుకొనినప్పుడు నీలో ఒక ఆరని అగ్ని రగులుకొని ఆయన వలె మారుటకును, ఆ సియోనులో ఆయనతో ఏలుటకును తగిన కృపను నీకిచ్చెదరు. ఆ విధముగా యేసు యొక్క రక్తములోని శక్తిని అనుభవించుటకు మనలో ప్రతి ఒక్కరికిని తగిన కృప దయచేయుదురుగాక. ప్రభువు మిమ్ములను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.
స్వరూపం లేదు, సొగసు లేదు, సృష్టికర్త యేసు శిలువలో వేలాడగా. స్వరూపం లేదు, సొగసు లేదు, సృష్టికర్త యేసు శిలువలో వేలాడగా. తన సౌందర్యము నాకిచ్చుటకే కదా, తనకు తానే బలిగా అర్పించెను. తన సౌందర్యము నాకిచ్చుటకే కదా, తనకు తానే బలిగా అర్పించెను. స్వరూపం లేదు, సొగసు లేదు, సృష్టికర్త యేసు శిలువలో వేలాడగా. వధకు తీయబడిన గొర్రె పిల్లవలె యేసు లోక పాపమును మోసి పాప క్షమాపణిచ్చెను. వధకు తీయబడిన గొర్రె పిల్లవలె యేసు లోక పాపమును మోసి పాప క్షమాపణిచ్చెను. తన సౌందర్యము నాకిచ్చుటకే కదా, తనకు తానే బలిగా అర్పించెను. తన సౌందర్యము నాకిచ్చుటకే కదా, తనకు తానే బలిగా అర్పించెను. స్వరూపం లేదు, సొగసు లేదు, సృష్టికర్త యేసు శిలువలో వేలాడగా. స్వరూపం లేదు, సొగసు లేదు, సృష్టికర్త యేసు శిలువలో వేలాడగా. దైవ రూపం దాల్చిన అతి కాంక్షణీయుడు యేసు పొందిన గాయములచే ముఖమెంతో వికారమాయెను. దైవ రూపం దాల్చిన అతి కాంక్షణీయుడు యేసు పొందిన గాయములచే ముఖమెంతో వికారమాయెను. తన సౌందర్యము నాకిచ్చుటకే కదా, తనకు తానే బలిగా అర్పించెను. తన సౌందర్యము నాకిచ్చుటకే కదా, తనకు తానే బలిగా అర్పించెను. స్వరూపం లేదు, సొగసు లేదు, సృష్టికర్త యేసు శిలువలో వేలాడగా. స్వరూపం లేదు, సొగసు లేదు, సృష్టికర్త యేసు శిలువలో వేలాడగా.
చుటకి గదా తనకు తానే బలిగా అర్పించెను. తన సౌందర్యము నాకిచ్చుటకి గదా తనకు తానే బలిగా అర్పించెను. స్వరూపం లేదు, సొగసు లేదు, సృష్టికర్త యేసు సిలువలో వేలాడగా. స్వరూపం లేదు, సొగసు లేదు, సృష్టికర్త యేసు సిలువలో వేలాడగా. దప్పిగొనుచున్నాను అని పలికి సిలువలో యేసు ఆత్మదాహం తీర్చెను, చేదు చిరకను పుచ్చుకొనెను. దప్పిగొనుచున్నాను అని పలికి సిలువలో యేసు ఆత్మదాహం తీర్చెను, చేదు చిరకను పుచ్చుకొనెను. తన సౌందర్యము నాకిచ్చుటకి గదా తనకు తానే బలిగా అర్పించెను. తన సౌందర్యము నాకిచ్చుటకి గదా తనకు తానే బలిగా అర్పించెను. స్వరూపం లేదు, సొగసు లేదు, సృష్టికర్త యేసు సిలువలో వేలాడగా. స్వరూపం లేదు, సొగసు లేదు, సృష్టికర్త యేసు సిలువలో వేలాడగా. నీ సారూప్యము పొందా నేను బహుగా తప్పించుచున్నాను. నీ సౌందర్యము పొంది సియోనులో నీతో ఏలుటకు. నీ సారూప్యము పొందా నేను బహుగా తప్పించుచున్నాను. నీ సౌందర్యము పొంది సియోనులో నీతో ఏలుటకు. నా ప్రాణము నీకై అర్పించెదను దేవా, నీ దయతో నన్ను నీ వలె మార్చుము. నా ప్రాణము నీకై అర్పించెదను దేవా, నీ దయతో నన్ను నీ వలె మార్చుము. స్వరూపం లేదు, సొగసు లేదు, సృష్టికర్త యేసు సిలువలో వేలాడగా. స్వరూపం లేదు, సొగసు లేదు, సృష్టికర్త యేసు సిలువలో వేలాడగా.